ప్రభువైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. ప్రకటన గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే మనము అంశాల వారీగా దానిని ధ్యానం చేయడానికి పూనుకొని ఉన్నాము. అయితే మనము ఒక అంశాన్ని ఎన్నుకున్నాము. అదేమిటంటే యేసు క్రీస్తు అన్నటువంటి అంశము. ప్రారంభంలో యేసు క్రీస్తుని గూర్చినటువంటి వాక్యంలో రాయబడినటువంటి ప్రత్యక్షతలు ఆది కాండము నుండి మనము పఠించడానికి ప్రయత్నం చేశాము. కొంత దాన్ని చేయగలిగాము. కానీ ఆ విధంగా చేస్తే ఇక పాత నిబంధన కొత్త నిబంధనల కలిపి చేయడం ద్వారా చాలా సమయము తీసుకుంటుంది. కాబట్టి ఇది మొదలుకొని మనము మన అంశాలు కేవలము ప్రకటన గ్రంథముకే పరిమితం చేయబడి అత్యవసరతలో తప్ప ఇతర గ్రంథాలలోనికి వెళ్లకుండా మనము చూసుకుందాము. ప్రయత్నం మనం చేద్దాం ఆ విధంగా. కనుక ఇది మొదలుకొని మనం ఎంచుకున్నటువంటి అంశాన్ని ప్రకటన గ్రంథ పరిధిలోనే మనము స్టడీ చేయడానికి ప్రయత్నం మనం చేద్దాము. మనం ఎంచుకున్నటువంటి అంశము యేసుక్రీస్తు. దానిలో ఒక భాగము యేసుక్రీస్తు యొక్క రూపము, దాన్ని మనము ముగించాము. ఇక రెండవది యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని మనము స్టడీ చేస్తున్నాము. ఇప్పటికే అనేక వాక్యాలను మనము చూస్తూ వస్తున్నాము. గమనించండి, యేసుక్రీస్తుకి తండ్రికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా 3 కోణాలలో దాన్ని ధ్యానం చేయవచ్చు. ఒకటేంటంటే వారి యొక్క స్వభావములో ఉన్న సంబంధం. అంటే తండ్రికి క్రీస్తుకు మధ్య ఉన్న ఆ ఎసెన్స్ లో, స్వభావములో ఉన్నటువంటి సంబంధం, దాన్ని మనం గుర్తించాలి. నెంబర్ 1. నెంబర్ 2, వారి యొక్క పనులలో వారి మధ్య ఉన్న సంబంధము. నెంబర్ 3, వారి పనులలో కూడా ప్రత్యేకంగా ఎన్నుకొనబడినటువంటి ఇశ్రాయేలీలు గాని, క్రొత్త నిబంధనలో సంఘము గాని వారితో సంభాషిస్తున్నప్పుడు, వారికి సంబంధించినటువంటి వాక్య భాగాలను మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క పనులలో ఒక తేడా కనపడుతుంది. అదే దేవుడు, అదే యేసుక్రీస్తు అన్యుల విషయంలో తన బోధలు, తన కార్యమును గురించి మనం బోధిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు అక్కడ దేవుడు యేసుక్రీస్తు ఎవరో, వారి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎటువంటిదో అనేటువంటిది కూడా మనకు వేరేగా కనబడుతుంది. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క ప్రత్యక్షతలు మనం చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా ఈ యేసుక్రీస్తుకి తండ్రికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం గ్రహించుటలో సాహిత్యము, అంటే వ్రాయబడినటువంటి సాహిత్యములో ఉన్నటువంటి ఆ మెలకువలు మనము తెలుసుకుంటేనే గాని దాని యొక్క నిజ స్వరూపము, సంబంధము మనకు సంపూర్ణముగా తెలియదు. ఇవన్నీ బైబిల్ స్టడీలో ఒక సూత్రాలు. నేను నేరుగా ప్రకటన గ్రంథాన్ని నేను బోధించటలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన రీతిగా మధ్య మధ్యలో నేను గుర్తించినటువంటివి, నేను నేర్చుకున్నటువంటివి మీకు తెలియచేయడానికి నేను ఉన్నాను. కనుక ఇప్పుడైతే యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం నేర్చుకుంటున్నాము. మన గురి యేసుక్రీస్తు దైవత్వాన్ని నిరూపించుట మాత్రమే కాదు.
అనగా యేసుక్రీస్తు కూడా దేవుడే, లేకపోతే యేసుక్రీస్తే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు, దాన్ని నిరూపించడానికే మనం ప్రకటన గ్రంథాన్ని చదవడం లేదు. ప్రకటనలో యేసుక్రీస్తు మరియు తండ్రికి మధ్య ఉన్న స్వభావము, స్వభావ సంబంధము, పనుల సంబంధాన్ని మనము ఈ 2 కోణాలలో మనం స్టడీ చేద్దాం. ఇప్పటికే మనం ప్రకటన గ్రంథంలో కొన్ని వచనాలను ఇంతకు మునిపే గత ఎపిసోడ్లో ధ్యానం చేశాము. ఇప్పుడు మరికొన్ని వచనాలను మనము స్టడీ చేద్దాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము ఇది 5వ వచనంలో. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము ఒక విశిష్టత చూడండి. ఇప్పుడు 5వ వచనము. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న యొక్క మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము నొద్దకును కొనిపోబడెను. ఈ వచనము ప్రకటన గ్రంథములో చదివినప్పటికీ ఇది యేసు పుట్టుకకు, అంటే సువార్తలలో మత్తయి సువార్త, లూకా సువార్తలలో యేసు పుట్టుక వృత్తాంతములలో అక్కడ వాడబడినటువంటి మాటలు ఇక్కడ కూడా వాడినట్లు. ఒక శిశువు, ఒక స్త్రీకి, గర్భము ధరించినటువంటి స్త్రీకి శిశువు పుట్టుట. ఇక్కడ ఈ శిశువు ఎవరు? నేరుగా ఇక్కడ యేసుక్రీస్తు అని రాయబడలేదు. ఇక్కడ యేసుక్రీస్తు లేకపోతే దేవుని కుమారుడు, ప్రభువు అన్న మాటలు మనకు కనబడడం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని మాటలను ఇతర బైబిల్ గ్రంథాలతో పోల్చుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ శిశువు యేసుక్రీస్తు. ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తే పైన వచనాలలో ఇది ఒక సూచన. ఎర్రని మహాఘట సర్పము ఆ స్త్రీ గర్భము ప్రసవించనయున్నటువంటి స్త్రీ చూడ, ఒక మాట చదువుదాము. 4వ వచనంలో. దానితో ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేశను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండంతో ఇలనయున్న యొక్క మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. ఇక్కడ 3 మాటలు మనం గుర్తించాలి. ఇక్కడ 3 గొప్ప సందర్భాలు భూమి మీద యేసుక్రీస్తు ఉన్నప్పుడు జరిగినటువంటి 3 సందర్భాలు. ఒకటి యేసు పుట్టుక, ఒకటి యేసు మరణము, ఇంకొకటి యేసు పునరుద్ధానము, ఆరోహణము. ఇక్కడ పుట్టగానే క్రిస్మస్. అయితే ఈ ఎర్రని మహాఘట సర్పము మృంగివేయుటకు, ఈ మృంగివేయుటకు అన్నటువంటి మాటలో యేసుక్రీస్తు కార్యము చేయకుండా ఉండడానికి, ఆ 1 కొరింథీ 15లో చివరి వచనాలలో, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? పునరుద్ధానములో మరణము మృంగివేయబడెను. అంటే ఇక్కడ యేసు మరణం గురించి మరియు ఆయన తండ్రి యొద్దకు చేర్చుకొనబడెను, ఆరోహణమాయను. అంటే ఇక్కడ యేసుక్రీస్తుకి తండ్రికి మధ్య ఉన్న సంబంధం ఏమిటంటే
దేవుని యొక్క రక్షణ ప్రణాళికలను కుమారుడైనటువంటి శిష్యువు అయినటువంటి యేసుక్రీస్తు నెరవేర్చి తిరిగి తన పూర్వపు మహిమకు చేర్చుకొనబడ్డాడు. ఇట్టి వాక్యాన్ని ఫిలిప్పీ 2:6 నుండి యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రకారము ఆయన తిరిగి తన మహిమలోనికి చేర్చుకొనబడ్డాడు. తండ్రికి ఉన్నటువంటి మహిమను పొందుకోగలిగాడు. ఆ మాట ఈ వాక్యంలో మనం చూస్తాం. అంటే కుమారుడికి తండ్రికి మధ్య ఉన్న సంబంధము దేవుని యొక్క ప్రణాళికలను నెరవేర్చిన కుమారుడు. అది దేవుని యొక్క ప్రణాళికలను మరణముందునంతగా ఆయన నెరవేర్చినటువంటి కుమారుడు. దేవుని యొద్దకు ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. అది ప్రకటన గ్రంథం 14వ వచనం 1వ వచనం. ప్రకటన 14వ అధ్యాయము 1వ వచనం. మనము తండ్రికి కుమారునికి మధ్య ఉన్న సంబంధాన్ని స్టడీ చేస్తున్నాం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఇక్కడ యేసుక్రీస్తుకి తండ్రికి మధ్య ఉన్న సంబంధం. ఏడవ అధ్యాయములో ప్రకటన గ్రంథములో 1,44,000 మంది నుదుటి మీద ఒక ముద్ర చూద్దాము. అది 7వ అధ్యాయంలో ప్రకటన గ్రంథము 3వ వచనం. మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. అయితే ఈ నొసటి మీద ఒక ముద్ర వేయబడింది. ఈ 1,44,000 మంది. ముద్ర అంటే ఏదో దాని మీద ఒకటి ఉంటది, ఒక సమాచారం ఉంటది. ఒక సీల్ అంటే సీల్ వేసుకోరండి అంటే ఆ సీల్లో ఏదో ఒక సమాచారం ఉంది. ఆ సమాచారం ఏంటి? నుదిటి మీద ఉన్నటువంటి దీనికి దాంట్లో 2 పేర్లు ఉన్నాయంట. అదే ఇప్పుడు మనం చదివినటువంటి 14వ అధ్యాయం. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న. ఈ ముద్ర ఎందుకయ్యా? ముద్ర ఎందుకంటే 13వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో ఈ పాతాళము నుండి కొన్ని గుర్రము వంటి మిడతలు వస్తాయి. మిడతలు వచ్చి అనేకులను హాని చేస్తూ ఉంటాయి. అయితే ఎవరిని హాని చేయవు అంటే ఎవరికైతే ఈ ముద్ర ఉందో వారిని ఏమి చేయరు. అయితే ఈ యొక్క అపవాది దూతలకు 1,44,000 మందికి నుదుటి మీద ఉన్నటువంటి ఆ ముద్ర వాళ్ళకు కనపడతాయి. ఈ ముద్రలో 2 పేర్లు ఉన్నాయి, యేసుక్రీస్తు మరియు తండ్రి. అంటే ఈ మాట ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే వారిద్దరు కూడా ఒక్కటే. హల్లెలూయా. వారిద్దరు కూడా ఒకటే. ఒక సీల్లో 1 సీల్ ఇట్స్ అన్ అథారిటీ, ఒక అధికారమును చూపించేటటువంటిది. ఆ సీల్ ఒక దాన్ని రుజువు చేసేటటువంటిది. మనకు ఎట్లయితే ఐడి కార్డ్స్ ఉంటాయో ఐడి కార్డులో ఐడి నంబర్ ఉంటాయి. ఈ ఐడి నంబరు మనము ఎక్కడైనా పోవాలనుకున్నా, ఒక ఆఫీస్లో పోవాలంటే అది చూపియాలి.
లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం మెట్రోలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు వచ్చేటటువంటి టికెట్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఒకటే ఉంటుంది. ఆ కోడ్ అంతటి కోడ్ మొత్తం కూడా ఏం మనకు బోధిస్తుందంటే యు ఆర్ పర్మిటెడ్, లేకపోతే నువ్వు దీనికి సంబంధించినటువంటి వాడవు అని. అంటే మొత్తానికి ఏంటంటే ఈ 1,44,000 మంది వారు దేవుని ఉగ్రతలో పాల్పంపులు లేకుండా ఉండాలంటే వారికి 2 పేర్లు, తండ్రి నామమును ఆ సియోను పర్వతం మీద ఇవ్వబడి ఉండెను, ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న దేవుని పుస్తకం. అది పాయింట్. ఇక్కడ తండ్రికి కుమారునికి సమానత్వము, లేకపోతే విశ్వాసులకు 2 కావాలి. అది పాయింట్. దేవుని సంఘానికి 2 కావాలి. మనకు ఒక్కొక్కసారి ప్రశ్న వస్తుంది, సార్ అప్పటి నుంచి మీరు ఇద్దరు అంటున్నారు, ముగ్గురు కదా, త్రిత్వం అంటే ముగ్గురు కదా. అంటే ఈ 2 కూడా ఆత్మనే. హల్లెలూయా. ఈ 2 కూడా అసలు దేవుడు ఈక్వల్ టు ఆత్మ. దేవుడు ఈక్వల్ టు ఆత్మ. దేవుడు అన్న ఒకటే, ఆత్మ అన్న ఒకటే. 4:24 ప్రకారం, యోహాను సువార్త ప్రకారం దేవుడు ఆత్మ గనుక దేవుడు ఆత్మ. ఇక దేవుడు చేసే పనులు, చేతులు, కాళ్ళు, కన్నులు, చెవులు, ఇవన్నీ మానవాళికి అర్థం కావడానికి దేవుని యొక్క ప్రత్యక్షతలు. కానీ నిజ స్వరూపము ఆత్మ, నిర్గుణుడు, ఆయన సర్వంతర్యామి. సరే, అదొకటి. 14వ అధ్యాయం ఒకటి. ఇదే 14వ అధ్యాయంలో 10వ వచనం, ప్రకటన 14:10 మనము ఏం ధ్యానం చేస్తున్నామంటే దేవునికి క్రీస్తుకు మధ్య ఉన్న సంబంధము ప్రకటన గ్రంథములో ఏ విధంగా ప్రస్తావించబడింది, మనం ఏమి గ్రహించాం. ప్రకటన 14:10 ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వాడు అంటే ఇక్కడ పైన వచనంలో, మరియు 9వ వచనంలో, వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగూ చెప్పాను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి ఎందేమి చేతి ఎందే మీదనేమి ఆ ముద్ర వేయించుకొని ఎడల, అంటే ఎవరైనా ప్రతిమకు మొక్కినా ఆ ముద్రను నొసటి ఎందేమే గాని చేతి ఎందేమే గాని ముద్రను వేసుకుంటే వాళ్ళు దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధుల దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడు. ఇక్కడ 4 వ్యక్తులు కనపడుతుంది. క్రూర మృగము యొక్క సంఖ్యను వేసుకున్న వాళ్ళు ఒక గుంపు, దేవుడు ఒకటి, గొర్రెపిల్ల ఒకటి, పరిశుద్ధ దూతలు 4. ఈ మొత్తం ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏమిటంటే దేవుని యొక్క ఉగ్రత. ఎవరికి మీదికి దేవుని ఉగ్రత? ఈ గుంపు వారికి ఉగ్రత. దేవుని యొక్క కోపమును మద్యమును వాడు త్రాగును. అంటే ఇప్పుడు దేవుని మద్యమును అనే ఉగ్రత, మద్యము అన్నటువంటి మాట ఎందుకు రాయబడిందంటే మద్యము తాగితే ఆ మద్యము యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతారు. అట్లే దేవుని యొక్క ఉగ్రతంలోనికి మునిగిపోతారు, ఆధీనంలోనికి వెళ్ళిపోతారు.
వీళ్ళంట అగ్నిగుండంలో కాల్తారు. అగ్నిగుండంలో కాల్తున్నప్పుడు అక్కడ ఎవరెవరు ఉంటారు అంటే గొర్రెపిల్ల ఉంటాడు, పరిశుద్ధ దూతలు ఉంటారు. ఇది సంబంధం. తండ్రికి కుమారునికి మధ్య ఉన్న సంబంధం. ఇంకొక భాగంలో మనకు భవిష్యత్తులో మనం తర్వాత వచనాల్లో మనం చూడబోతున్నాం. యేసుక్రీస్తు కూడా దేవుని యొక్క ఉగ్రత పనిని ఆయన కూడా తీసుకొని, ఎవరైతే క్రూర మృగం యొక్క సంఖ్యను నుదుటి మీదన కానీ మణికట్టు మీదన కానీ వేసుకుంటారో వారికి శిక్షను విధించడానికి యేసుక్రీస్తు కూడా అర్హుడు అన్నటువంటి మాట మనము 16వ అధ్యాయములో మనం స్పష్టంగా మనము చూస్తాము. రైట్. 12వ వచనం, ఇదే 14, 12. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అయితే ఇప్పుడు 1,44,000 మంది సేఫ్. ఒక గుంపు వాళ్ళకు ముద్ర ఉంది, వాళ్ళకి ఏం హాని జరగదు. క్రూర మృగం యొక్క సంఖ్య వేసుకున్నటువంటి వాళ్ళ మీదకి ఉగ్రత రాబోతుంది. అయితే ఇక్కడ మనకు ఇంకొక గుంపు కనపడుతున్నారు భూమి మీద. ఇంకొక గుంపు కనపడుతున్నారు. ఆ గుంపు మీదకి ఈ క్రూర మృగము ద్వారా జరిగే శ్రమలు ఒకవైపు ఉంటాయి. ఎందుకంటే అబద్ధ ప్రవక్త ప్రయత్నమే అది కదా. 13వ అధ్యాయంలో ప్రకటన గ్రంథములో అబద్ధ ప్రవక్త యొక్క ప్రయత్నం ఏమిటంటే 12వ అధ్యాయంలో కూడా క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారికి ఎప్పుడెప్పుడు ఎట్లెట్లా ముద్ర వేయాలనా అని భయపడిస్తూ, ముద్ర వేసుకోకపోతే మీకు ఇదిగో క్రయ విక్రయములు మీరు చేసుకోలేరు, జీవించలేరు, జీవనానికి చాలా కష్టమని ఇబ్బంది పెడుతుంటారు. ఆ ఇబ్బందిలో వీళ్ళు ఓర్పుతో ఉంటారు, చాలా ఓర్పుతో ఉంటారు. వీళ్ళు దేవుని ఆజ్ఞలను, యేసుని గూర్చిన విశ్వాసమును గైకొనుచున్నటువంటి వారు. హల్లెలూయా. ఇక్కడ చూడండి సంబంధం. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను ఒక విశ్వాసి. నేను 2 పనులు చేస్తుంటా. ఒకటి ఏంటంటే దేవుని ఆజ్ఞలను నేను గైకొంటూ ఉంటాను. నంబర్ 1. నంబర్ 2, యేసుక్రీస్తు యందు విశ్వాసము నేను కలిగి ఉంటాను. యేసుక్రీస్తు యందు విశ్వాసం, రక్షణ విశ్వాసం, పునరుద్ధాన విశ్వాసం, ఈ 2 నేను కలిగి ఉంటాను. కాబట్టి ఆ క్రూర మృగము తెచ్చేటటువంటి ఆ శ్రమలలో నేను ఓపికతో ఉంటాను. ఉదాహరణ కనుక పరిశుద్ధుల, హల్లెలూయా, ఆ పదం చూడండి. పరిశుద్ధులు ఉన్నారు భూమి మీద, దేవుని ఆజ్ఞలను గైకొనుచున్నటువంటి వారు, క్రీస్తు యేసునందు విశ్వాసం, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్నవారు. క్రీస్తును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్నారంటే ఈ 2 ఒకటే. ఆజ్ఞలను పాటించుట, గైకొనుట ఒకటే. ఇదిగో యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నప్పుడు పాత నిబంధనలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలకు పరిపూర్ణ ఆజ్ఞలను ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ఆజ్ఞలు అంటే ఇక్కడ విశ్వాసులు, దేవుడు, యేసుక్రీస్తు. విశ్వాసులు దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నారు అనన్నా ఒకటే. యేసుక్రీస్తు విశ్వాసం గూర్చిన వాటిని
గైకొనుచున్నారు అన్న ఒకటి. ఇక్కడ కూడా మనకు సమానత్వము మనకు కనబడుతుంది. అంతేగాని విశ్వాసులు 2 బైబిల్స్ ఏమి కలిగి ఉండరు. అంటే ఉదాహరణకు మనము ఈ ఈ ఈ వచనాన్ని అర్థం చేసుకోవాలంటే మనము ఓపికతో ఉండాలంటే, అంత ఓర్పు మనకు ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞలను పాటించాలి. తర్వాత క్రీస్తును గూర్చినటువంటి విశ్వాసమును మనం గైకొనాలి. ఇది నేను గైకొంటున్నానా, ఈ ఆజ్ఞలను పాటిస్తున్నానా అన్న ఆ కోణములో కాక, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన ఆజ్ఞలను, ఇంకా దేవుని ఆజ్ఞలను, క్రీస్తు యేసును గూర్చినటువంటి విశ్వాస సంబంధమైనటువంటి ఆజ్ఞలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక క్రీస్తుకు తండ్రికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం పరిశీలిస్తాం. ప్రకటన గ్రంథములో యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం స్టడీ చేస్తున్నాము. ఇప్పుడు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6, 7 వచనాలు. ప్రకటన 19, 6, 7. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని. ఇక్కడ బహుజనము ఒకటి మనకు కనబడుతున్నది. ఆ జనము ఏ విధముగా దేవుణ్ణి స్తుతిస్తున్నారో మనము ఇక్కడ చూస్తే, గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము. వాళ్ళందరిది ఒకటే స్వరముగా కనపడుతుంది. ఒక స్వరము వినపడుతుంది. ఆ స్వరములో ఏమి కనపడుతుందంటే, వాళ్ళు ఇద్దరిని స్తుతిస్తున్నారు. సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. మొదటిది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. దేవుణ్ణి, సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి స్తుతించండి, గొర్రె పిల్లను కూడా మహిమపరచండి అన్న మాటలు యోహాను గారు వింటున్నారు. అంటే వాళ్ళిద్దరు కూడా స్తుతులకు, ఆరాధనకు అర్హులు. దేవుడు, గొర్రెపిల్ల. ఈ విషయం మనం ఇంతకుముందు 5వ అధ్యాయంలో కూడా మనం చూసాం. అక్కడ 4 జీవులు, 24 మంది పెద్దలు కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, మరియు గొర్రెపిల్లను కూడా స్తుతిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. ఇక్కడ దేవునికి, కుమారునికి మధ్య ఉన్న సంబంధము, వారిద్దరు కూడా స్తుతులకు అర్హులే. మనం దేవుణ్ణి ఆరాధన చేస్తే యేసుక్రీస్తుకి కోపం రాదు. యేసుక్రీస్తుకి ఆరాధన చేస్తే దేవునికి కోపం రాదు. ఇదిగో భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆయన బోధలలో, ఆయన జీవితంలో దేవుణ్ణి స్తుతించాడు, ఆరాధన చేశాడు. అదే యేసుక్రీస్తుని తండ్రి ఏం చేశాడంటే, ఇప్పుడు నువ్వు కూడా నా సింహాసనం మీద ఉన్నావు,
నీవు నేను ఒకటే మహిమ కలిగి ఉన్నాము. ప్రతి నాలుక నిన్ను ఒప్పుకునేటట్లు నిన్ను హెచ్చించబోతున్నాను. ప్రతి మోకాలు నీ ఎదుట వంగునట్లు నేను హెచ్చిస్తున్నాను. ఇంతకుముందు 12వ అధ్యాయంలో కూడా మనం చూసాము. శిశువు తండ్రి యొద్దకును సింహాసనం వద్దకును చేర్చబడని. వీరిద్దరు కూడా స్తుతులకు అర్హులు. కనుక ప్రియులారా, ఒక్కొక్కసారి మనము క్రీస్తు నామములో దేవునికి స్తోత్రం అంటుంటాం కదా, కరెక్ట్. క్రీస్తుకే వందనాలు, యేసుక్రీస్తునే నేరుగా స్తుతించడం, ఆయన చేసిన రక్షణ కార్యములను బట్టి నేరుగా యేసుక్రీస్తుని స్తుతించుట తప్ప వాక్య విరుద్ధమా అంటే కానే కాదు. యేసుక్రీస్తుని మనము నేరుగా ఆరాధన చేయవచ్చు. లేదు, మేము యేసుక్రీస్తు అనము, యేసుక్రీస్తు ద్వారా అనము, మేము దేవుణ్ణి నేరుగా స్తుతిస్తాము, ఆరాధన చేస్తాము తప్ప కానే కాదు. కానే కాదు. వారిద్దరు కూడా ఏకమై ఉన్నటువంటి వారు. వారు ఆత్మ గనుక త్రిత్వము ఏకమై ఉన్నటువంటి త్రిత్వం కనుక అక్షరాలను పట్టుకొని ఇది ఒక పాఠం మనం నేర్చుకుందాం. బైబిల్లో ఎట్లా ఉంది కదా, అది అక్షరము. ఒక వచనము చూపించి కొందరు లేదు లేదు అసలు యేసుక్రీస్తు ప్రస్తావన తీసుకుని రాకూడదు, దేవుడే ఆయన స్తుతులకు అర్హుడు, నా మహిమను నేను ఇతరులకు చెందనీయను అని అన్నాడు కదా, దేవుడు రోషం గల దేవుడు కదా, ఆయనను మాత్రమే మనం స్తుతించాలి అన్న వాళ్ళు ఉన్నారు. తప్పు లేదు. లేదు లేదు, యేసుక్రీస్తునే మనం స్తుతించాలి, యేసన్న దేవుడైనా ఒక్కటే, ఆ దేవుడే ఈ భూలోకానికి వచ్చాడు, తిరిగి తన మహిమను ఆయన పొందుకున్నాడు, యేసుక్రీస్తునే స్తుతించాలి. తప్పు లేదు, అది కరెక్టే. లేదు, తండ్రైనటువంటి దేవునికి క్రీస్తు ద్వారా మనము మహిమ చెల్లించాలి, అది కరెక్టే. లేదు లేదు, ఆత్మదేవుణ్ణి మాత్రమే మనం ఆత్మదేవుణ్ణి ఆరాధన చేయాలి, అది కరెక్టే. మనం ఎవరిని స్తుతించినా ఇంకొకరికి అభ్యంతరము లేదు. హల్లెలూయా. ఇది మీరు సత్యం అనుకుంటే మనం దాన్ని పాటించాలి. చాలా రోజుల కిందట నేను ప్రార్థన ఇట్లా చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువా, మాకు ఈ దినం ఇచ్చినందుకు నీకు వందనాలు అంటే ఒక ఆయన నన్ను ప్రశ్నించాడు, నువ్వు ఎట్లా యేసుక్రీస్తుకి ప్రార్థన చేస్తావు? తండ్రికి క్రీస్తు నామమున మనము ప్రార్థన చేయాలి కదా, కరెక్ట్, అది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుడు, ఆయన ఒక్కటై ఉన్న దేవుడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన సర్వసత్యములోనికి నడిపించాలి. ఎవరైనా అట్లా ప్రార్థన చేస్తే దానిలో ఏదైనా సత్యం ఉందా అని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళు తప్పు అని వాదనలకు దిగకుండుట మంచి. దేవుడు ఒక్కడై ఉన్నాడు, పనులలో త్రిత్వమై ఉన్నటువంటి వాడు దేవునికి ఇష్టం. పంతొమ్మిదవ అధ్యాయం 13వ వచనము, ప్రకటన గ్రంథం 19:13. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉంది. ఈయన ఎవరు అంటే పైన వచనములలో ఈయన యేసుక్రీస్తు. చూడు 12వ వచనంలో, ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను, రాయబడిన యొక్క నామం ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది.
ఇప్పుడు ఒకరికి మనం పేర్లు పెడుతుంది, దావీదు, మరియమ్మ, మార్తమ్మ, దానియేలు. అయితే ఒకరికి ఒక పేరు పెట్టారంట. ఆ పేరేంటంటే దేవుని వాక్యం. ఆయన పేరు ఏం పేరంటే దేవుని వాక్యం. ఎవరైనా అంటే ఈయన యేసు. ఈ పేరు ఎందుకు పెట్టారు? దేవుని వాక్యం అని పేరు పెట్టుట. ఇక దానికి జవాబు మనకు నేరుగా, స్పష్టముగా, సూటిగా యోహాను సువార్త 1:1. దేవుని వాక్యము అనేటువంటి పేరు మన మనుషులకు పెట్టే పేర్లతో సమానమైనటువంటిది కాదు. దాంట్లో జీవం ఏముండదు. ఇప్పుడు నా పేరు ప్రవీణ్, నీ పేరు మరియమ్మ. మరియమ్మ అనేటువంటి పదములు ఏముండదు, ప్రవీణ్ అనేటువంటి పేర్లు ఏముండదు. కానీ దేవుని వాక్యం అనేటువంటిది పేరు కాదు, అది మహిమ, సత్యము, జీవముతో నిండినటువంటి ఒక ఆత్మ. ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన, అగ్నిజ్వాలల వంటి కనులగినటువంటి ఆయన. ఎవరు అగ్నిజ్వాలల వంటి కనులగినటువంటి వాడు? ప్రకటన 1వ అధ్యాయం ప్రకారం యేసుక్రీస్తే కదా. ఆ యేసుక్రీస్తుకి రక్తంలో ముంచబడిన వస్త్రము ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఈయన పేరు దేవుని వాక్యము. దేవుని వాక్యము అంటే ఏంటి, ఎందుకు పెట్టారంటే ఆయన దేవుడు కాబట్టి దేవుని వాక్యం అని పెట్టారు. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క నామము దేవుని వాక్యము. ఎందుకు ఆయనకు ఆ నామం పెట్టారు అంటే ఆయన దేవుడు కాబట్టి. ఇంత స్పష్టంగా యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే అన్న దానికి ఎన్ని స్పష్టమైనటువంటి వచనాలు మనకు ఉన్నాయి. యేసుక్రీస్తు దేవుడు ఒక్కటి కాదు అన్నటువంటి వచనాలు ఉన్నాయి. అక్కడ వారి యొక్క బాధ్యతలు, వారి యొక్క ప్రణాళికలు, వారు ఏ గుంపుకు పరిచయం చేస్తున్నారు, బోధిస్తున్నారు అన్నటువంటి వాటిని పరిశీలనలోనికి తీసుకొని వాటిని మనం అర్థం చేసుకోవాలి. కానీ ప్రతి వచనాన్ని తీసుకొని ఒక్కొక్క సిద్ధాంతాన్ని మనం తయారు చేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ ఇదిగో ఇక్కడ వచనం ఉంది కాబట్టి ఇది ఒక సిద్ధాంతం. అందుకనే మనము పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి వాక్యమును నిదానముగా చదువుతుంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు మనకు బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం. 15వ వచనం, 19-15. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి, ఆయన అంటే ఇక్కడ యేసుక్రీస్తు. అంటే ఆ వచనాలను మనం చదువుకుంటూ వస్తుంటే, జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వడలుచున్నది, ఆయన ఇనుప దండముతో వారిని ఏలును, ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కు. ఇది 19వ అధ్యాయంలో తీర్పు, ప్రతిదండన. ఎవరు దేవుని యొక్క ఉగ్రతను ఎగ్జిక్యూట్ చేసేది? ఇప్పుడు దేవుడు తీర్పు తీర్చాలి. ఎవరికి? క్రూర మృగానికి, అబద్ధ ప్రవక్తకు, ఎర్రని ఘట సర్పానికి, వీళ్ళని వెంబడిస్తున్నటువంటి వారికి, వారి సంఖ్యను ముద్రను వేసుకున్నటువంటి వారికి తీర్పు తీర్చాలి. ఆ తీర్పు తీర్చడంలో పని ఎవరికి ఇవ్వబడిందంటే యేసు క్రీస్తుకి ఇవ్వబడింది. ఇది ఇక్కడ ఆయనే సర్వాధికారియకు దేవుని తీక్షమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. ఇప్పుడు ఒక తొట్టి ఉంది. ఏం తొట్టి? దీంట్లో ఏమున్నాయంటే ద్రాక్ష పండ్లు ఉన్నాయి. 16వ అధ్యాయంలో వీటిని వివరణ మనం చూస్తాం. ద్రాక్ష పండ్లు ఉన్నాయి. ఈ ద్రాక్ష పండ్లు అంతకుముందు ఒక
దూత వచ్చి క్రీస్తుకి కొడవలిస్తాడు. కొడవలిస్తే ఆయన పోయి భూమి మీద ఉన్నటువంటి ద్రాక్షతో ఆ ద్రాక్షలన్నీ కోసి తొట్టిలేస్తాడు. తొట్టిలేసి దానిని తొక్కాలి. ఈ తొక్కడము తొక్కితే ఏమవుతుంది? ఎర్రగా అవుతుంది. ఈ ఎర్రగా అయ్యేది ఎందుకంటే దేవుని ఉగ్రతకు పాలినటువంటి వారి రక్తము పారుతుంది. అంటే దేవునికి విరోధముగా తిరిగినటువంటి ప్రతి మనుషునికి క్రీస్తు ద్వారా ఉగ్రత. ఇక్కడ క్రీస్తు ద్వారా ఉగ్రత, ఇంకొక ద్వారా నేరుగా దేవుడే వారి మీద తన ఉగ్రతను కురిపించు. 5వ అధ్యాయంలో కూడా ఇదిగో ఆ చిన్న 7 ముద్రలు కలిగినటువంటి ఆ చిన్న పుస్తకమును ఎవరు దాన్ని తెరవగలరు? ఎవరికి ఆ సామర్థ్యత ఉంది అంటే గొర్రెపిల్లకే. ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత పాత్రను, మద్యపు తొట్టిని ఆయన త్రొక్కును. 20వ అధ్యాయం ప్రకటన 26వ వచనం. ఆ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనయుందురు. అట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి నీ క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. యాజకులు. ఈ మొదటి పునరుద్ధానము ఉన్నది. ఈ పునరుద్ధానులైనటువంటి వీరందరూ ఎవరికి యాజకులు అంటే ఇద్దరికి, దేవునికి గొర్రెపిల్ల. దేవునికి గొర్రెపిల్లకు యాజకులైనటువంటి వారు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు వారు పరిపాలన చేస్తారు. రెండవ మరణమునకు వారికి మీదకి అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తునకు యాజకులై. పాత నిబంధనలో దేవుని దగ్గర యాజకులు ఉండేవారు. ఇదిగో పరిపూర్ణ విశ్వాసము దేవునికి గొర్రెపిల్లకు యాజకులు. దేవునికి గొర్రెపిల్లకు యాజకులు ఒక్కటే, వాళ్ళిద్దరు ఒక్కటే. 21వ అధ్యాయము 22వ వచనము 23వ వచనం. ప్రకటన గ్రంథము మనము క్రీస్తుకి తండ్రికి మధ్య ఉన్న సంబంధాన్ని స్టడీ చేస్తున్నాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22, 23. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడు నగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. దేనికి? నూతన యెరూషలేము. నూతన యెరూషలేము పట్టణము. పైన వచనాల్లో మనకు అదంతా ఇదిగో అక్కడ నుండి క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి తయారైపోయింది. దేవుని నివాసము మనుషుల మధ్యలో ఉంటుంది. పదే వచ్చింది 21:10. ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. నూతన యెరూషలేము పట్టణములో దేవాలయం లేదు. నూతన యెరూషలేము పట్టణంలో దేవాలయం లేదు. 1000 ఏళ్ల పరిపాలనలో దేవాలయం లేదు. సర్వాధికారియగు దేవుడు క్రీస్తు ఆ పట్టణానికి వాళ్ళే దేవాలయమై ఉన్నారు. హల్లెలూయా. ఇది సత్యం అంటే. ఇది అర్థం చేసుకుంటే ఇప్పుడు ఈ చేతులతో కట్టబడినటువంటి ఆలయాలకు
పరిశుద్ధతను, దైవత్వాన్ని, భక్తిని ఆపాదించేది ఆగిపోతుంది. ఆగిపోవాలి. దేవుడు దేవాలయాలలో నివసించడు అన్నటువంటి నిత్య సత్యమును మనం గుర్తించాలి. ఇప్పటికైనా గుర్తించాలి. నూతన యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించబోయే మనకు వెయ్యేండ్లు క్రీస్తుతో మనము పరిపాలించడానికి ఇష్టపడుతున్నటువంటి మనకు ఇక్కడ ఉన్నప్పుడే మనం కూడుకోవడానికి ఒక స్థలము, ఒక కట్టడ అవసరమైన దానికి కంటే మించినటువంటిది దేవుడు ఉండే స్థలముగా భావించేది లేదని, నూతన యెరూషలేము పట్టణములో దేవుడు మరియు క్రీస్తు దానికి ఆలయమై ఉన్నారు అని అసలు ఈ సత్యము ప్రపంచానికి బోధించాలి. మనం దేవుడే ఆలయమయ్యా, ఆయనకేం ఆలయం కడతాం మనం? మన భక్తి కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక ఆలయం ఉంటుంది, మందిరం ఉంటుంది, ఆలయం ఉంటుంది. కానీ దేవుని గురించినటువంటి జ్ఞానము విషయంలో ఆయననే దేవుడు. 23 ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపం. సూర్యుడు అక్కరలేదు, చంద్రుడు అక్కరలేదు. మరి ఎట్లా వెలుగు వస్తుంది అంటే దేవుని మహిమ, గొర్రెపిల్ల దీపం. గొర్రెపిల్లయే దానికి దీపం అంట. ఇదే యోహాను సువార్తలో నేను లోకానికి వెలుగై ఉన్నాను. గొర్రెపిల్లయే వెలుగు. ఆయన వెలుగిచ్చేది కాదు, ఆయననే వెలుగు, ఆయననే దేవాలయం. ఇక మనకు 17వ అధ్యాయంలో దేవుని మహిమ నాకు కూడా ఇవ్వబడింది. దేవుని మహిమ అన్నా ఒకటే, యేసుక్రీస్తు మహిమ అన్నా ఒకటే, యేసు గొర్రెపిల్ల దీపం అన్నా ఒకటే. యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం స్టడీ చేస్తున్నాం. చివరిగా 22వ అధ్యాయములో త్వరగా మనం 2-3 వచనాలు చదివి మనం ముగిద్దాము. దీంతో ఈ తండ్రికి కుమారునికి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి విషయాలను మనం ముగిస్తాం. 22:1-3 వచనాలు. మరియు స్ఫటికము వలె మెరయుచున్న జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి, అంటే ఒకటే సింహాసనం, ఇక్కడ నుండి ఒక నది పోతుంది. ఇక్కడ నుండి ఒక నది పోతుంది. ఈ సింహాసనం మీద ఇద్దరు, దేవుడు, గొర్రె. అక్కడ మనకు సమానత్వం కనపడుతుంది కదా. వాళ్ళ సంబంధాలలో సమానత్వాన్ని, ఉగ్రత విషయంలో, దేవాలయం విషయంలో, దేవుని యొక్క పరిశుద్ధులకు ముద్ర వేసే విషయంలో, సంఘము ఓర్పు విషయంలో, వీళ్ళ యొక్క స్వభావములో, పనులలో మధ్య ఉన్న సంబంధాన్ని మనం గుర్తించాలి. 2వ వచనం. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. సింహాసనం మళ్ళా దేవాలయము ఇద్దరు, వాక్యము ఇద్దరు, గొర్రెపిల్ల యొక్కయు దేవుని యొక్కయు సింహాసనము దానిలో ఉంటదంట. ఈ నూతన యెరూషలేము పట్టణములో ఒక సింహాసనం ఉందా, 2 సింహాసనాలు ఉన్నాయా? ఒకటే సింహాసనం మీద ఇద్దరు కూర్చున్నారా? నువ్వు ఏం మాట్లాడినా సింహాసనానికి అర్హులు ఇద్దరు. ఏం మాట్లాడినా నది మాత్రము ఆ ఇద్దరు కూర్చున్నటువంటి సింహాసనం నుండియే ప్రవహించాలి.
ఆ నది నుండియే మనకు జీవ జలాలు పారుతాయి, స్వస్థత వస్తుంది. నువ్వేం మాట్లాడినా ఇద్దరి ద్వారానే ఉగ్రత దిగుతుంది. కనుక ప్రియులారా, అన్ని విషయములలో దేవుడు యేసుక్రీస్తు వాళ్ళు ఆత్మ అయినటువంటి వారు, స్వభావములో ఏకత్వమని, పనులలో భిన్నత్వమని అనేది ఒక సూత్రాన్ని మనం గుర్తుపెట్టుకుంటే, ఆ దృష్టితో మనము వాక్యాలను చదివితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. దేవునికి వందనాలు. సో ఇంతటితో మనము ప్రకటన గ్రంథములో యేసుక్రీస్తు అన్నటువంటి అంశంలో యేసుక్రీస్తుకి తండ్రికి మధ్య ఉన్న సంబంధాన్ని మనము ఇంతటితో ముగిస్తున్నాము. ఈ విషయము మనం సంపూర్ణంగా ముగించామా లేదా అన్నటువంటిది, అంటే దాంట్లో ఇంకా లోతులు ఉండవచ్చు. మీరు మీ వ్యక్తిగతంగా ఇతర బోధకుల పండితుల ద్వారా కూడా మనం అనేక విషయాలు ఇంకా నేర్చుకునవచ్చును. నేను అన్ని చెప్పకపోయి ఉండవచ్చును. నేను చదివినప్పుడు అనేక విషయాలు నాకు అర్థం కాకపోయి ఉండవచ్చును. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయ ఎదుగుదల కొరకు, క్రీస్తు రాకడ సమయానికి మనం సిద్ధంగా ఉండుట కొరకు మనకు కావలసినటువంటి జ్ఞానమును ఇచ్చునుగాక.